అమ్మాయి అయితేనే క్యాన్సిల్ చేసి, అబ్బాయి అయితే క్యాన్సిల్ చేయడు 90%. అమ్మాయిలకు అంత ఆత్రం ఎక్కువ కదా. కొత్తగూడ అంట, కొత్తగూడ బ్యాక్ సైడ్ ఉంది కస్టమరు. పోయి పికప్ చేసుకుందాం. 8 కిలోమీటర్స్. నాకు తెలిసి కస్టమర్ లేడీస్ అనుకుంటా కాక. అబ్బాయి అయితే అంత తొందరగా క్యాన్సిల్ చేయడు, అమ్మాయి అయితే క్యాన్సిల్ చేస్తుంది. క్యాన్సిల్ చేసింది. ఓ మేడం, మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఒక రైడర్ని మీరు పర్సనల్గా పెట్టుకోండి. పర్సనల్ పెట్టుకొని మీరు బుక్ చేయగానే కింద ఉంటాడు కదా, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. సో మాలాంటి వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేసినా వేస్టే. ఎందుకంటే మేము ఆ నుంచి రైడ్ పడ్డదని చెప్పేసి నీ దగ్గరకు వచ్చేలోపు క్యాన్సిల్ చేసావు కదా. 800 మీటర్స్ అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, అలా చూపించే 1 మినిట్ 2 మినిట్సే. నీకు ఆ 2 మినిట్స్ 1 మినిట్ కూడా నీకు ఆగుతలేదంటే నువ్వు పర్సనల్గా పెట్టుకోవాలి ఒక రైడర్ని. పర్సనల్ రైడర్ పెట్టుకుంటే నీకు కూడా బెనిఫిటే. ఎందుకంటే ఇప్పుడు మైసంటలో నువ్వు వచ్చేలోపు క్యాన్సిల్ చేస్తావు కదా, మాకు ఇబ్బంది అవుతుంది కదా. సో నువ్వు ఒక పర్సనల్ పెట్టుకో. చెప్తున్నా కదా 90% అమ్మాయి అయితేనే క్యాన్సిల్ చేసి, అబ్బాయి అయితే క్యాన్సిల్ చేయడు 90%. అమ్మాయిలకు అంత ఆత్రం ఎక్కువ కదా. జాబ్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బుక్ చేసుకున్న వితిన్ సెకండ్లో వాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే క్యాన్సిల్ చేస్తారు అంటారు. ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళకి ఏమంటారు అంటే లొకేషన్ రాంగ్ పెట్టుకుంటొచ్చో, లేకపోతే ఏదో రీజన్ చెప్తారు. బట్ రెగ్యులర్గా బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు లొకేషన్ రాంగ్ పెట్టుకోరు కాక. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర ఉండాలి రైడర్, లేకపోతే క్యాన్సిల్ చేస్తారన్నమాట.